ఒక మంచి భార్యకు ఉండే లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. అదే ఆదర్శ మహిళ, తెలివైన భార్య తన భర్తను అన్నిటిలో ముందుండేలా చేస్తుంది. ఎప్పుడూ కూడా ఇతరుల ముందు అస్సలు చులకన చేసి మాట్లాడదు. అందరిలోనూ తన భర్తకు 1000 రెట్లుగా తను అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా తన భర్త మాటల్నే తను అనుసరిస్తూ తన అడుగు జాడల్లోనే నడుస్తుంది. ఈ లక్షణాలు ఉన్న ప్రతి భార్య కూడా తన భర్తని ఎంతో సంతోషంగా చూసుకోగలదు. అలానే ఆదర్శ మహిళ అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరో నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలు లేని, విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే అసలు నీ విలువ ఏంటో, నీ గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతుంది. అసలు ఏది శాశ్వతం చెప్పు? నీ వెనక ఉన్న డబ్బా, లేదా నీ మొహానికి ఉన్న అందమా, లేదా నీతో ఉన్న అధికారమా? అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతంగా ఉండవు. మరి ఇవన్నీ నీకెలా శాశ్వతం అవుతాయి చెప్పు? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు, ఒంటరిగా భూగర్భంలోకి పోతావు. ఇదే శాశ్వతం. ఇదే నువ్వు నమ్మలేని అక్షర సత్యం. జీవితంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే 2 మార్గాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసా? మన సమస్యలు ఎవ్వరికీ చెప్పుకోకూడదు. అలానే ఇతరుల సమస్యలో తలదూర్చకూడదు. పాప పుణ్యాలను డిసైడ్ చేసేది కాలం. కాలానికి విపరీతమైన తెలివితేటలు, మెమరీ పవర్ చాలా ఎక్కువ. ఏ సన్నివేశాలు కూడా అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోదు. కర్మ రూపంలో తిరిగి అన్నీ ఇచ్చేస్తుంది. అది కూడా వడ్డీతో సహా ఇస్తుంది. గుర్తుంచుకోండి, కాలం మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది, మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది అని మీరు గుర్తుంచుకోవాలి. కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది. తల దించుకొని బ్రతికిన వాడిని ధైర్యంగా తల ఎత్తుకొని బ్రతికేలా చేస్తుంది. నచ్చిన వాడిని, నవ్విన వాడిని ఏడిపిస్తుంది. అలానే ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరూ కీలు బొమ్మలే అని గుర్తుంచుకోండి. ఈరోజు మీరు తక్కువ అయిండొచ్చు, కానీ ఏదో ఒక రోజు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వాళ్ళ ముందే మీరు తల ఎత్తుకొని గర్వంగా బ్రతకగలరు. ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతునిపైన నా నమ్మకాన్ని కోల్పోవద్దు. ధైర్యంగా ఉండండి. మీకైనా మంచి రోజున మీకైన రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజున కాలం మీకు ఎంతో మంచి బహుమతిని ఇస్తుంది. అప్పుడు మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండండి చాలు. కాలం ఎంతో శక్తివంతమైనది. నువ్వు ఏడ్పించే వాళ్ళకి ఏడవాల్సిన సమయం కూడా వస్తుంది. అర్థమైంది కదా? గుణం అనేది గుడ్డిది, ఆలోచనలు అవిటివి అయితే నువ్వు ఎన్ని పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు చేసినా సరే ఆ భగవంతుని ఆశీర్వాదం, అనుగ్రహం అసలు నీకు ఎలా వస్తుంది చెప్పు? గొప్ప ప్రయత్నాలు, గొప్ప ఆలోచనలు అన్నీ హేళనతోటే మొదలవుతాయని నువ్వు గుర్తుంచుకో. దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక, ఈ 3 ఉన్న చోట విజయం తప్పకుండా నిన్ను వచ్చి చేరుతుంది. ఎవరు ఏం చెప్పినా సరే విను, కానీ నీ అంతరాత్మ ఏదైతే చెబుతుందో అది మాత్రమే చెయ్యి. ఎందుకంటే మన సాక్షిని మించిన గురువు ఈ ప్రపంచంలోనే లేరు అని తెలుసుకో. ఎవరు ఏం చెప్పినా వాదించకు. అది మంచైనా సరే, చెడైనా సరే మౌనంగా విని నీకు నచ్చితే నువ్వు తీసుకో, లేదా ఆ మాటలను అక్కడే వదిలేసి. మాటలే నీకు గుచ్చుకోవడం లేదు కదా? జాగ్రత్తగా గమనించు. మీకు నచ్చినట్లు బ్రతకాలి అంటే మీకు కొండంత ధైర్యం కావాలి. అదే ఎదుటి వారికి నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకుపోతూ ఉండాలి. ప్రపంచమంతటికీ మీరు నచ్చాలి అంటే నవ్వుతూ బ్రతకాలి. ఎవరి కోసం మీ ఆలోచనలను, అలవాట్లను మీరు వదులుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీలానే ఉండు, నీకు నచ్చినట్లుగా ఉండు. తప్పకుండా నీకైన జీవితం, నువ్వు కోరుకున్న మంచి జీవితం నీకు దొరుకుతుంది. ఎవరికో నచ్చాలని, ఎవరి మప్పు కోసమో బ్రతకాలి అని నువ్వు ఎప్పుడూ కూడా అస్సలు ఆలోచించకు. నీ కోసం, నీ కుటుంబం కోసం ఆనందంగా జీవించు. అప్పుడే నువ్వు సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలవు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒక్క క్షణం ఆగి మీ పాత జ్ఞాపకాలను, గతంలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటే ఆ తప్పుల నుండి మీరు తెలివైన వారు అవుతారు.
నిజమే కదా. గతంలో మీకు చేదు జ్ఞాపకాలు ఉన్నట్లయితే వాటిలో నుంచి మీరు ఎన్నో అనుభవాలు నేర్చుకోవచ్చు, గుణపాఠాలు కూడా నేర్చుకోవచ్చు, ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా మీకు మీ గతమే చెబుతుంది. ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. గతంలో మిమ్మల్ని ఎంతమంది మోసం చేశారో, అసలు ఏ సందర్భంలో మోసం చేశారో, ఎలా మోసం చేశారో అన్నీ గుర్తు తెచ్చుకుంటే మీ భవిష్యత్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు కాబట్టి ఆ పాఠాలన్నీ మీ జీవితాన్ని చాలా మంచిగా మారుస్తాయి. అది ఎలా అంటే ఇక ఎప్పటికీ కూడా మీరు మీ భవిష్యత్తులో ఒక చిన్న తప్పు కూడా చేయలేనంతగా మీ జీవితం ఎంతో మంచిగా మారుతుంది. కాబట్టి తెలివిగా బ్రతకండి, కానీ అతి తెలివిగా మాత్రం కాదు. మనకు రోజులు గుర్తు ఉండకు, కానీ జ్ఞాపకాలు మాత్రమే గుర్తుంటాయి. మీరు కూడా మీ తీయటి జ్ఞాపకాలను గుర్తుంచుకోండి, చేదు జ్ఞాపకాలను కాదు. ఏదో జరిగిపోయింది అని తలుచుకుంటూ తదేకంగా దాన్నే తలుచుకొని కన్నీరు కారుస్తూ ఉంటే ఏం ప్రయోజనం? అది కాకుండా మీరు సంతోషంగా ఉన్న క్షణాలు గుర్తు చేసుకొని చూడండి. జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో, మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అర్థమవుతుంది. అలా కాకుండా నాకు అలా జరిగింది, ఇలా జరిగింది, వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, నమ్మిన వాళ్ళు ఇలా మోసం చేశారని చెప్పి అనుక్షణం బాధపడుతూ ఉంటే మీరు కూడా బాధపడాల్సి వస్తుంది. ఎప్పుడూ కూడా మీరు అస్సలు కూడా అలా చేయకూడదు. గుర్తుంచుకోండి, కొన్నిసార్లు దుఃఖం, నిరాశలో కూడా అనంతమైన శక్తి అనేది దాగి ఉంటుంది. కొన్నిసార్లు మీకు కష్టాలు రావచ్చు, కొన్నిసార్లు మీకు బాధగా అనిపించవచ్చు. అయినా సరే మీకు మీ జీవితం ఎన్నో ఇస్తుంది. కష్టాల్లోనే అసలు మీ శక్తి ఏంటో తెలుస్తుంది. కష్టాల్లోనే మీ వాళ్ళు ఎవరో తెలుస్తుంది, పరాయి వాళ్ళు ఎవరో కూడా మీకు అర్థమవుతుంది. ఆ కష్టాలే మీకు ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తాయి. ఆ కష్టాలే మీకు ఎంతో మంచిని కూడా నేర్పిస్తుంది. అర్థమైంది కదా? భగవంతుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, నాకు ఆ కోరిక తీర్చలేదు, నేను కోరుకున్న మంచి జీవితాన్ని ఇవ్వలేదు అని ఎప్పుడూ కూడా నిరుత్సాహపడవద్దు. ఎందుకంటే మీకు ఎప్పుడు ఏ సమయంలో ఏది కావాలో అన్నీ ఆ భగవంతుడికి తెలుసు. ఖచ్చితంగా మీరు మర్చిపోయినా సరే మీకు కావాల్సింది ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో ఇచ్చే తీరుతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. నమ్మకంతో మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ భగవంతుడు మీకు మంచే చేస్తాడు. ఒక్కటి గుర్తుంచుకోండి, మీ కష్టాలను, బాధలను మీరు ఇతరులకు చెప్పుకుంటే వాళ్ళ దృష్టిలో మీరు చులకన అవుతారు తప్పితే గొప్పవాళ్ళు ఎప్పటికీ కాలేరు. అదే మీ కష్టాలను, బాధలను ఆ భగవంతునితో చెప్పుకుంటే మీకైనా సాయం తప్పకుండా దొరుకుతుంది. అలానే ఆ భగవంతుడు మీకోసం, మీ మంచి కోసం ఒక మంచి దారిని కూడా చూపిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అందరూ నా వాళ్ళే అనుకొని మీ విషయాలు మొత్తం, మీ రహస్యాలు కూడా ఇతరులతో ఎట్టి పరిస్థితులను పంచుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మీ బంధం బాగుండొచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆ బంధమే గొడ్డలై మిమ్మల్ని పొడి చేసి చంపేస్తుంది అని గుర్తుంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.